మూడు ఇసుక డిపోను కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా మైనింగ్ ఏడీ నాగిని, ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ తదితర అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లాలో 4 స్టాక్ పాయింట్లు, 2 డిపోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నామమాత్రపు ఫీజులకి ఇసుక అందజేస్తున్నామన్నారు. రోజుకి ఒక మనిషికి 20 టన్నుల ఇసుక అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఇసుక స్టాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండమూడులో టన్ను 563 రూపాయలకి ఇస్తున్నట్లు, కేవలం డిజిటల్ పేమెంట్ మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. 4 స్టాక్ యార్డ్స్, 2 డిపోలు ఉన్నాయండి. అమరావతి మండలంలో వైకుంఠపురము, అచ్చంపేట మండలంలో వచ్చేసేసి కోనూరు, మాదిపాడు, కొత్తపల్లి 2 డిపోస్ ఏంటంటే వినుకొండ, ఇక్కడ కొండమూడు పిడుగురాలలో ఉన్న రాజపాలెం మండలంలో ఉన్న కొండమూడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు, వే బిల్లులు, తర్వాత ఎలా పెడుతున్నారు, ఎంత కమ్ముతున్నారు, నామం మాత్రపు వసూలుతోనే ఇక్కడ చేస్తున్నారు. అది కూడా పూర్తిగా డిజిటల్ పేమెంట్ అండి. మనకు ఫిజికల్గా డబ్బులు తీసుకునేది లేదు. అది కూడా ట్యాక్స్ల వరకే తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఆ ట్యాక్స్లు ప్లస్ ఇక్కడ డిపో కొంచెం దూరంలో ఉంది కాబట్టి, 66 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కిలోమీటర్కి ₹4.90 చొప్పున వసూలు చేసి మొత్తంగా ఇక్కడ టన్నుకు ₹563 అమ్ముతున్నారు. టన్ను ₹563 జిఎస్టీ, తర్వాత అడ్మిన్ కాస్ట్, ఇక్కడ మన ర్యాంపు మెయింటెనెన్స్కి వాటికే కావాలి కదా, లోడింగ్ ఛార్జ్, ఇప్పుడు జేసీబీ పెట్టారు, దానికి ఎక్స్కవేషన్ దాంట్లో నింపడానికి కూడా